ప్రజాస్వామ్యం పేరుకే ఉన్నది కానీ రోజు ఈ రాష్ట్రంలో దేశంలో కులాలు మతాల పేరిట ఒక మారణ హోమం నడుస్తున్నది. ఈరోజు కుల అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే పసిగుడ్డు అని చూడకుండా కూడా ఒక కుల దురహంకారాన్ని ప్రదర్శించి ఆ పాప ప్రాణాలను బలికొనే స్థాయికి వెళ్ళింది. మరి ఎందుకు ఈ కులం ఇంతగానం ఒక వెర్రితలలేస్తుంది? కులం అనేది మనిషి పుట్టిన తర్వాత వాళ్ళకు వచ్చే ఒక గుర్తింపు మాత్రమే. కానీ ఆ గుర్తింపు ఈరోజు ఏమైంది? ఇలాంటి విషయాలు మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సైంటిస్టు, సుప్రీంకోర్టు అడ్వకేటు, సామాజికవేత్త, జాతీయ బీసీ దళ అధ్యక్షుడు కుమారస్వామి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన అన్న నమస్తే. నమస్తే అన్న, ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కులాల మతాల కొట్లాటలు, ఈ కొట్లాటలలో మొత్తం సామాన్యులను బలిపశువులు చేస్తున్నారు. అసలు ఈ కులం ఎందుకు ఇంతగానము రోజుకింత విష సంస్కృతిగా మారింది? ఒక రాక్షసత్వం వెర్రితలలో వేస్తుంది. దీనికి ముగింపు ఉందా లేదా? మంచి క్వశ్చన్ అడిగారు ఆదినారాయణ గారు. ఇప్పుడు ఒక్కసారి చరిత్ర ఆరంభం నుంచి మనం ఈ కుల వ్యవస్థను చూసుకున్నట్లయితే మొదట వర్ణ వ్యవస్థ ఉండేది, ఆ తదాంతరము కుల వ్యవస్థ వచ్చింది. సో ఈ కుల వ్యవస్థ అనేది చరిత్ర పొడవునా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అక్షర సత్యం. అది కుల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టే అసమానతలు పెరిగినాయి. అసమానతలు పెరిగి ఏమైందంటే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం దూరమైంది. సామాజిక న్యాయం దూరం అయితే ఏం చేసిళ్ళు, బడుగు బలహీన వర్గాలు దశాబ్దాలుగా చరిత్ర ఆరంభం నుంచి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు పోరాటం చేస్తున్నారు, కొట్లాడుతున్నారు. దేనికి? బీసీల రిజర్వేషన్ల కోసం కావచ్చు, హక్కుల కోసం కావచ్చు, సామాజిక న్యాయం కోసం కావచ్చు, సాంఘిక వివక్ష విముక్తి కోసం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కొట్లాటే క్రమంలో దశాబ్దాలుగా ప్రతి మనిషికి 3 ప్రాథమిక హక్కులు, విద్య, ఆస్తి, అధికారం. ఈ 3 ప్రాథమిక హక్కులు అత్యధికంగా కోల్పోయింది ఎవరన్నా ఉన్నారంటే అది బడుగులు మాత్రమే. ఇలా కోల్పోతూ ఉండడం వల్ల వారు చివరికి ఏమైతుంది అంటే నిజంగా సామాజిక న్యాయం దూరం అయిపోయింది. ఒక్కసారి ఎంబీసీ సంచార కులాలు, అర్ధ సంచార కులాలు భిక్షాటన చేస్తూ బతుకుతూ ఉన్నారు. అంటే ఇట్ ఈస్ కాల్డ్ అర్ధ బానిసలుగా జీవిస్తున్నారు ఈ రోజు సమాజంలో. ఎంత దారిద్ర రేఖ దిగువన జీవిస్తా ఉన్నారు. అంటే సగటు మనిషికి కావాల్సిన కనీసం ఆహారం, నీరు, గూడు, గుడ్డ కూడా అందని పరిస్థితుల్లో మారుమూల గ్రామాల్లో చాలా దారుణమైన జీవన పరిస్థితులు ఉన్నాయి. అంటేనే ఈ కుల వ్యవస్థ వల్లనే. ఒక వైపు అణిచివేత, ఈ కులాలన్నీ అది బీసీలు కావచ్చు, ఎంబీసీలు కావచ్చు, సంచార కులాలు కావచ్చు, అర్ధ సంచార కులాలు కావచ్చు, భిక్షాటన చేసుకునే కులాలు కావచ్చు, చాలా అణిచివేతకు గురవుతున్నారు. మరి ఇంకో వర్గం అదే సమయంలో ఇంకో వర్గం ఏం చేస్తుంది? పాలనలో తమదైన ముద్ర వేసుకుంటూ రాజ్యాధికారం అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రశ్న అనేది చాలా మంది మేధావులను వెంబడిస్తున్నది. ఉదాహరణ తీసుకుంటే మొన్న మీరు అన్నట్లుగా ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఒక కుమ్మరి గ్రామంలో జరిగిన ఘటన, 2 నెలల పసి ప్రాణం చనిపోవడం అంటే నిజంగా హృదయం అరువెక్కిన విషయము. అది సాంఘిక వివక్షణ, మరి సామాజిక కోణం ఎంత దారుణమో నిజంగా ఆ ఘటన చూసుకుంటేనే చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఒక సంచలనంగా మారింది అనేది అక్షర సత్యం.